ఇంకో గమ్మత్ తెలుసా, ఈ కుర్రాడు ఎలా వచ్చాడు, మర్డర్ కేసులో బయటకు ఎట్లా వచ్చాడు అనుకుంటున్నారు? విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిపి రాజశేఖర బాబు గారి నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో నేరం చేసినటువంటి రుజువు చేసేటువంటి ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవడం వల్ల డిఫాల్ట్ బెయిల్లో బయటకు వచ్చాడు ఈ కుర్రాడు. అంటే ఏంటి? ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవడం మూలంగా, పోలీసు వారి యొక్క ల్యాబ్స్ మూలంగా బయటకు వచ్చాడు. మరి ఏం చేయాలి? అప్పుడు పీటీ వారెంట్లు ఎందుకు వేయలేదు? వీటిలో పోలీసు భాషలోనే మాట్లాడతా, నిజాయితీగా మీరు చేయదలుచుకుంటే. ఆ కుర్రాడిని ఉద్దేశపూర్వకంగా మీరు వదలాలని అనుకోకపోతే, మర్డర్ కేసులో ఇరుక్కుని దొరికాడు కదా, ఆ దొరికినప్పుడు 90 రోజుల్లో మీకు ఛార్జ్ షీట్ వేయడానికి టైం సరిపోలా, 85వ రోజు, 86వ రోజు, 87వ రోజు, 88వ రోజు, 89వ రోజు పీటీ వారెంట్ వేయచ్చు కదా. పీటీ వారెంట్ వేసి మళ్ళీ ఆ కేసులో మీరు రిమాండ్ చేసుకోవచ్చు కదా బెజవాడలో. ఒకవేళ బెయిల్ వస్తుందనుకుంటే ఇంకో పీటీ వారెంట్ వేయచ్చు కదా. మనం జగన్ గారు గవర్నమెంట్ పడిపోయిన కాడి నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టినవి ఇంతే కదా. ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో పీటీ వారెంట్ అదే రోజు ఇంకా వచ్చి మళ్ళీ అత్తారింటి తీసుకెళ్ళిపోవడం. ఈ కుర్రాడిని ఆ రకంగా ఎందుకు తీసుకెళ్ళలేదు, ఎందుకు ఆపలేదు, డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇప్పించారు మీరు అడుగుతున్న పోలీసుని? ఉద్దేశపూర్వకంగా విజయవాడ కమిషనరేట్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వకపోతే ఆ కుర్రాడు బయటికి ఎందుకు వెళ్తాడు? నాకైతే ఏతాబాతా నాకు ఒక అనుమానం వస్తుంది. ఒకవేళ ఈ కుర్రాడిని ఏమన్నా ఆస్తుల సెటిల్మెంట్లకి ఏమన్నా పోలీసు వాడుతున్నారా? తెలంగాణ నయ్యంలాగా ఇక్కడ ఏమన్నా బెజవాడ నయ్యంలాగా ఈ కుర్రాడిని ఏమన్నా వాడుతున్నారా? నాకు అనుమానం. మీరు సందేహం నివృత్తి చేయాలి. మరి 2 ఏళ్ల నుంచి 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉండి ఓ మర్డర్ కేసులో ముద్దాయి అయితే డిఫాల్ట్ బెయిల్ వచ్చి వెళ్ళిపోయాడంటే ఎలా అని అడుగుతున్నాను. వేరే సిపి ఎక్కడ రాజశేఖర బాబు గారు, ఎక్కడ మీ ఉద్యోగం?